మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని అర్సపల్లిలో ఉన్నాము. రైల్వే గేట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏదైతే వాహనదారులు అనే కథనంతో మళ్ళీ మనం ముందుకు వచ్చినాము. సో ఒక్కసారి విజువల్స్ చూడండి, చాలా దారుణంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అనేది క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎవరైతే వాహనదారులు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఇక్కడ గుంతలు పడ్డ రోడ్లతోని సతమతం అవుతున్నారు అనే ఆర్టికల్ తోని మనము ఈరోజు మనం ముందుకు వచ్చినాము. సో చూడొచ్చు, ఇది మొత్తం దారి పొడవునా కూడా డ్యామేజ్ అయింది. ఆ వే నుంచి చూసుకోండి ఎంత ఇబ్బంది పడుతూ వాళ్ళు ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. మధ్యలో నుంచి పోవడానికే ఆస్కారం లేదు. సో దాదాపు 3 అడుగుల లోతు డ్యామేజ్ అయిపోయింది అనేది క్లియర్ కనిపిస్తా ఉంది. కొంచెం ఏమైనా తప్పిదం జరిగినా కూడా దీంట్లో పడి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటది. సో ఖచ్చితంగా చూసుకొని నడవాలా. సో కార్స్ చూడండి ఎంత డ్యామేజ్ అవుతున్నాయి అంటే కింద అండర్ బాడీ ఏదైతే ఉంటుందో మొత్తం దానికి డ్యామేజ్ అవుతుంది అనేది మనకున్న ఆరోపణ. సో ఫైనలీ చాలా పెద్ద వెహికల్స్ కూడా వస్తున్నాయి. హెవీ వెహికల్స్ ల పరిస్థితి కూడా ఇంతే. కార్లే ముందుకు పోతలేవు అంటే హెవీ వెహికల్స్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది చూడండి. చాలా ప్రెజర్ పెట్టి వెహికల్ తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అర్సపల్లి మెయిన్ ఇది ఎందుకు మనం తీస్తున్నాము అంటే దాదాపు 3 అడుగుల లోతు డ్యామేజ్ అయినా కూడా అధికారులు రెస్పాండ్ కాకపోవడమే దీనికి గల కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. చాలా మందికి తలలు పగిలిపోతున్నాయి. యాక్సిడెంట్స్ బారి పడి చాలా మంది ఇంజురీ అవుతున్నారు అనేది మనకి తెలుస్తూనే ఉంది. సో ఫైనల్ గా ఏదైతే డివిజన్ 15th కి సంబంధించి మనం మాట్లాడుకుంటే అర్సపల్లి అని చెప్పి చెప్పుకోవచ్చు. అర్సపల్లి, మాలపల్లి ఈ నియర్ బై లొకేషన్స్ అన్ని ఇదే ఏరియాల నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటది. ఈ వే గురించి మనం మాట్లాడుకుంటే కంటేశ్వర్ బైపాస్ కి టచ్ ఉంటది. అక్కడ నుంచి హైదరాబాద్ కి వెళ్ళే నేషనల్ హైవే కి టచ్ అయ్యే అవకాశం ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్క వెహికల్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకు తెలుస్తున్న సిచ్యువేషన్. సో చూడొచ్చు. సో ఆ రోడ్ల హాలత్ అధ్వానంగా ఉంది అని చెప్పేసి అర్సపల్లి వాసులు వచ్చారు. సరే వారితో మాట్లాడదాము. ప్రతిసారి ఇట్లానే ఉంటుందా ఇక్కడ ఏరియా? ఇప్పుడు లేదని మట్టి వస్తారు, మళ్ళీ కాగానే రోడ్ ఇంత ఉంటది. ఆ కార్లు పగిలిపోతున్నాయి కింద, అది ఇట్లా ఓడితే. సో మనం ఆల్రెడీ అండర్ బాడీ గురించి మనం మాట్లాడినాము. కింద వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, మొత్తం తగులుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పినాము. అదే చెప్తున్నారు, అంతేనా? అంతే. అది కార్లలో వాళ్ళు ఏమనలేక వాళ్ళకి తెలియదు, అట్లా వచ్చేస్తారు. దాని మంది కాగానే అది దాన్ని తగిలిపోతుంది. ఫైనల్ గా అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రోడ్లు ఇంత అధ్వానంగా దాదాపు 3 అడుగుల లోతు మొత్తం ఖరాబ్ అయిపోయింది, కూడుకపోయినాయి మొత్తం లోపలికి. మన దగ్గర ఇది ప్రతిసారి మీరు ఒకటే కాదు, ఒక 2 రోజులకు ఒకసారి అవుతుంది. దీనికి ఏంటంటే ఇక్కడ కూడా ఒక 6 చనిపోయారు ఈ ఏరియాలో. నా బండికి గుద్దిండి ఒక ఆయన వచ్చాడు. మీరు లేవడగానే నా బండికి 2 భార్య భర్తలను గుద్దేసి. అట్లా ఇక్కడ మన ఊరి వాళ్ళు చనిపోయింది, వేరే వాళ్ళు నడుచుకుంటూ పోయే వాళ్ళు ఇది. కాబట్టి ఇటువంటివి కూడా మేము కూడా ప్రతిసారి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము అడుగుతాం రైల్వే వాళ్ళని, ఇది మీ బాధ్యతనా ఆర్ఎన్బి వాళ్ళదా? మరి ఆర్ఎన్బి వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళు తీసుకుంటారా? మరి వాళ్ళ రైలు పోతుంటాయి, ఆర్ఎన్బి వాళ్ళది ఉంటుంది. అది ఎవరు చేయాలా వాళ్ళది మనకేం అంతుపడతలేదు. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఒకసారి వారితో మాట్లాడడం. నిజమేనమ్మా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ రోడ్ ఎప్పటికి ఇంతే. ఎప్పుడు ఆ బ్రిడ్జ్ ఎప్పుడు రెడీ అవుతుందో మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. గేట్ చేయంగా గేటు వాడితే కథ అన్ని లారీలు అవన్నీ ఒక్క దగ్గరకు వచ్చి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఈ బ్రిడ్జ్ తొందర కావాలి. ముందు ఇదే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి రోడ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఇప్పుడు వేసినప్పుడల్లా ఇంతే ఉంటుందా? ఎప్పుడు 6 నెలలే రోడ్ కరెక్ట్. దాని తర్వాత ఎంత మంచి చేసినా ఇదే ప్రాబ్లం. చాలా మంది కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. అమ్మ మీరు కూడా ఇక్కడ అర్సపల్లేనా? మీరు ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయంట? యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. ఇట్లా ఎక్కువ పడిపోతున్నారా బైక్లు, లారీలు, వెహికల్స్ బాగుంటాయి, ట్రాఫిక్ కూడా బాగా జామ్ అవుతుంది. అట్లా ప్రతిసారి ఇట్లానే ఉంటుందా? ప్రతిసారి ఇట్లనే ఉంటది. మేము చూసినప్పటి నుంచి అయితే అట్లా. ఫైనల్ గా ఏదైతే అర్సపల్లి రైల్వే గేట్ దగ్గర గురించి మాట్లాడుకుంటే ఇది ఒక యాక్సిడెంట్ స్పాట్ గా మారిపోయింది. దాదాపు నెలకు 2-3 ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. నెలకు 2-3 చచ్చిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదైతే ఇది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని చొరవ తీసుకొని ఈ రోడ్ ని రిపేర్ చేస్తారా, లేకపోతే రైల్వే అధికారులు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రోడ్లని రిపేర్ చేస్తారా అనే అంశం పైన అయితే చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సో రానున్న రోజుల్లో
ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం మనం.